ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు. జనవరి 18వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. కొద్ది దినాలు చాలా బిజీగా ఉండటం వలన మీకు డైలీ బ్రెడ్ పరిచర్యలు అందించలేకపోతూ ఉన్నాను. అందుకొరకై నేను చింతిస్తూ ఉన్నాను. నేటి దినం నుండి కంటిన్యూగా డైలీ బ్రెడ్ పరిచర్య మీకు అందించడం జరుగుతుంది. ఈ పరిచర్యలో మనం ప్రతిదినం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం. ఈ గంగాధర మండలంలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. ఈ 19 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జనవరి 18వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మేమందరం ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ గంగాధర మండలాన్ని, ఈ మండలంలో ఉన్న 19 గ్రామాలను మీరు దర్శించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావముని పొందుకోమని, ఈ మండలంలో ఎక్కడైతే సువార్త అందించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవో అక్కడే మీ గంభీరమైన కార్యాన్ని మీరు జరిగించి మీరు మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొమ్ము భద్రముగా ఉండును. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ మాటలో యేసు ప్రభు వారు ఒక మోగ దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు, వారు మాట్లాడినప్పుడు జనసమూహము ఆశ్చర్యపడినని. అయితే వారిలో కొందరు, వీడు దెయ్యముల అధిపతి ద్వారా దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడని యేసు ప్రభులు వారు గురండి అనుకున్నారని. ఈ 20వ మాట వరకు ఎన్నో మాటలు చూసాం. 21వ మాటలో ప్రభు చెప్తూ ఉన్నారు, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములో కాచుకున్నప్పుడు అతని సొమ్ము భద్రంగా ఉంటుందని యేసు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరు బలవంతులు? బలవంతుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఆ వ్యక్తి నెంబర్ 1 మొట్టమొదట పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధతలో ఆ వ్యక్తి బలవంతుడై ఉండాలి. రెండవది, ప్రార్థనలో ఆ వ్యక్తి బలవంతుడై ఉండాలి. విశ్వాసంలో బలహీనుడు కాకుండా బలవంతుడై ఉండాలి. పరిపూర్ణతలో బలవంతుడై ఉండాలి.
సాక్ష్యంలో బలవంతుడై ఉండాలి. ప్రియ స్నేహితులారా, వాక్యము సెలవిస్తూ ఉంది, బలవంతుడు ఆయుధాల్ని ధరించుకోవాలి. క్రైస్తవుడు ఏ ఆయుధాన్ని ధరించుకోవాలంటే సాక్ష్యము అనే ఆయుధాన్ని, మంచి ప్రవర్తన అనే ఆయుధాన్ని, విరిగి నలిగిన హృదయం అనే ఆయుధాన్ని, తగ్గింపు అనే ఆయుధాన్ని ధరించుకొని తన ఆవరణంలో కాచుకున్నప్పుడు అతని సొత్తు ఎలా ఉంటుంది? భద్రముగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము బలవంతులమై ఉన్నామా? బలహీనులమై ఉన్నామా? బలవంతుడు పలికిన మాటలు పలకగలుగుతున్నామా? మీరు ఆత్మీయంగా బలవంతులైతే కృంగిన వారిని మీరు లేవనెత్తుతూ ఉంటారు. దీనులకు మీరు ఏం చేస్తారు? సహాయము చేస్తారు. మీ పక్కన ఎవరో ఇబ్బంది పడుతుంటే వారి ఇబ్బందులను పరిష్కరించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారు. బలవంతులుగానే ఉన్నారా? ఏడుస్తున్న వారిని ఆదరించగలుగుతున్నారా? దిక్కుమాలిన వారికి సహాయం చేస్తున్నారా? మీకంటే పేదవారు ఎవరైనా కనబడితే కాస్త సహాయం చేయగలుగుతున్నారా? ఇవన్నీ ఎవరికి ఉండవలసిన లక్షణాలు? ఒక బలవంతుడికి ఉండవలసిన లక్షణాలు. ప్రియ స్నేహితులారా, మన మాటలు కూడా బలవంతుని మాటల వలె ఉండాలి. అంటే ఇతరులకు సహాయం చేయగలిగిన మాటలు, ఇతరులకు మేలు చేయగలిగిన మాటలు, ఇతరులకు ఆదుకునే మాటలు ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నా తలంపులు ఒక బలవంతుడికి సంబంధించిన మాటలుగా లేకపోతే మనము బలహీనులమై ఉన్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనము బలహీనులమై ఉండుట దేవుని చిత్తము కాదు. మనము లోకములో ఉన్నప్పుడు బలహీనముగా ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని పట్టుకున్నాక, మన జీవితాన్ని మార్చినాక, మన పరిస్థితులు మార్చినాక, ఆయన శ్రేష్టమైన విమోచనమైన రక్తము చేత కడగబడిన తర్వాత గుర్తుంచుకోండి, మనము బలహీనులం కాదు, మనము బలవంతులమని వాక్యం సెలవిస్తూ ఉంది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు ఎలా ఉంటుంది? భద్రంగా ఉంటుంది. అతడు ఆత్మీయ స్థితి భద్రంగా ఉంటుంది. అతని ప్రార్థనా స్థితి భద్రంగా ఉంటుంది. సాక్ష్యం భద్రంగా ఉంటుంది. కుటుంబం భద్రంగా ఉంటుంది. భార్య భద్రంగాను, పిల్లలు భద్రంగా ఉంటారు. కనుక ఈ ఉదయకాల సమయంలో 2 పనులు మనం చేయాలి. ఒకటి, ప్రభు కొరకు మనం బలవంతులంగా ఉండి ఆయుధములు ధరించుకొని మన ఆవరణమును ప్రార్థన విజ్ఞాపనల చేత మనము కాచుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టే మీకు వందనాలు యేసయ్యా. నాయన, మేము బలవంతులంగా ఉండటానికి, ఆయుధాలను ధరించుకున్న వారిగా ఉండటానికి, మా ఆవరణాన్ని మేము కాచుకునే వారంగా ఉండటానికి మీ కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. అట్టి బలవంతుడిగాను, ఆయుధములు ధరించుకున్న వారుగాను, ఆవరణమును కాచుకున్న వారుగా మమ్మల్ని మలచమని ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.